చేతికి లోకల్ పువ్వులు రెమ్మకి లోకల్ పాపలు అమ్మకి లోకల్ లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్ ఈ లోకల్ ఛానల్ మన కిందకి లోకల్ లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్ ఈ లోకల్ ఛానల్ మన కిందకి లోకల్ ప్రభుత్వ కాలపేటలో జిల్లాలలో కూడా ఇది ఒక ప్రతి వాళ్ళు కూడా ఒక ఇంటి పండుగను 4 సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి బడుగిన వర్గాల కొరకు చేతనిస్తూ వారి అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. అందులో భాగంగా మా మేడం గారికి మా కాలనీ తరఫున చిన్న విన్నపం. మేడం, మా కాలనీ ఉన్నారు, ఇంత ఉన్నా కూడా మా కాలనీలో కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా రోడ్లన్నీ చెత్త చెదారంతో నిండుకొని పోతుంటది. దయచేసి మీరు అంటే మా కమిటీ తరఫున ఒక 4-5 పాయింట్లతోటి మీకు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. దయచేసి వీటిని మీరు సానుకూలంగా పెద్ద మనసుతోటి మేము ఏమైతే ఇస్తున్నామో డిమాండ్స్ వారి పరిష్కరించవలసి ఉన్నది. అవి కూడా మేము మీకు చెప్తున్నాం మేడం. అదేవిధంగా మనకు ఇక్కడ బైపాస్ మేడం, బైపాస్ రోడ్లో 100 ఫీట్స్ రోడ్లో అక్కడ అక్కడ మొత్తం కాలనీకి సంబంధించి వినాయక చవితి కూడా ఇక్కడే సంబరాలు జరుగుతాయి. మేడం గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పాటలు Welcome.
గురికి తులిపేమో అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెత్తనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు దారాల ఉయ్యాల చిట్టి పొట్టెంబ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచ నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెట్టి రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు దారాల ఉయ్యాల
అన్ని ఇంట్లోనే జరుగుతాయి కానీ ఇది ఒకటే బయటకు వచ్చి మహిళలు ఆడుకునే పండుగ చాలా హ్యాపీగా ఉంది. చూసినందుకు ధన్యవాదాలు. పండుగను నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈ బతుకమ్మ సంబరాలను ఉద్దేశించి మన అక్క సుజాతగా ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్. అంటే మా మహిళలైతే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బాగా రెడీ అయ్యి ఇక్కడ బతుకమ్మ పండుగలో పాల్గొనడానికి మీ అందరికీ మరి ఈ రోజు నిజామాబాద్ నగరంలో నేను ఇన్వైట్ చేసి మరి నన్ను రమ్మన్నందుకు మరి 2వ డివిజన్ నీలకంఠ నగర్ అందరికీ అక్క చెల్లి గారికి అందరికీ కూడా అడ్వాన్స్ బతుకమ్మ పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిన్ననే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న అన్న తమ్ముళ్ళందరూ నిన్న కలిశారు. మరి బతుకమ్మ పండుగలో రేపు కలవాలి, కొంచెం అటెండ్ వెళ్ళాలి అక్క అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఫస్ట్ టైం నన్ను ఇక్కడికి పిలవడం, మరి నేను ఇక్కడ వచ్చి ఈ పార్కులో మీతోటి బతుకమ్మ పండుగలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలందరూ ఇంటికే పరిమితం కాకుండా, వంటకే పరిమితం కాకుండా మరి అందరం కూడా బయటకు వెళ్ళి బతుకమ్మ పండుగ నాడాలి, మన ఆనవాయితీని మర్చిపోవద్దు, మన సాంప్రదాయాలను మర్చిపోవద్దు మరి అని చెప్పేసి తెరపైకి తెచ్చింది ఎవరు అంటే మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవిత గారే నేను చెప్తాను. అంటే ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా ఆడి, అమెరికా లండన్ లో కూడా ఆడి మరి అందరినీ కూడా ఈ బతుకమ్మ పండుగ మర్చిపోవద్దని చెప్పి వాళ్ళ మధ్యన ఆడి అక్కగారు బతుకమ్మ పండుగను తెరపైకి తెచ్చి మరి అందరినీ సంతోషపరిచినందుకు మా నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి మరి మీ మధ్యన నన్ను బతుకమ్మ పండుగ సంబరాలలో పాల్గొనమనడం, మరి నేను రావడం చాలా సంతోషం. నేను రోజు అన్ని డివిజన్లలో బతుకమ్మ ఆడతాను. అందరు ఎక్కడికి వెళ్ళినా బతుకమ్మ పండుగని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. నేను కొన్ని చోట్లకి వెళ్ళి కొన్ని చోట్లకి వెళ్ళకుండా వారు పాపం చెప్తున్నారు మేడం గారికి బిజీ ఉంటారు అని చెప్తున్నారు. చాలా సంతోషం. అంటే నన్ను అందరూ కూడా చూస్తున్నారు. రోజు ప్రజల మధ్యన నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య ఉంటా, ప్రజల ప్రేమను పొందుతాను నేను. మరి ప్రజల ప్రేమ ఉంటేనే నాకు కూడా ఇష్టమే. కాబట్టి మీ సేవ చేసుకోవడానికి ఈ రోజు నేను మరి ఈ స్థాయిలో ఉన్నానంటే మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుడు ఆశీస్సులతో, ఆ పెద్దల ఆశీస్సులతో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మరి మైకు పట్టుకొని మాట్లాడగలుగుతున్నానంటే మీ అందరి ఆశీస్సులతోనే. మరి మా మహిళా మండలైతే చాకలి ఐలమ్మలాగా ధైర్యవంతులయ్యారు. ఎందుకంటే వెరీ గుడ్. నేను కూడా కొత్తలో మైకు పట్టాలంటే చాలా భయపడ్డాను. మైకు పట్టుకొని నేను ఏం మాట్లాడగలుగుతాను, నాకు ఇంత పెద్ద పోస్ట్ వచ్చిందని చాలా భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం అనేది పోయింది. నాకు మైక్ ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి 10 నిమిషాలు మాట్లాడుతాను, అర్ధగంట కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే మీ ఆనందమే నా ఆనందంగా నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఈ డివిజన్ లో కొన్ని సమస్యలు నాకు ఒక లెటర్ గారు ఇచ్చారు. కొన్ని సమస్యలు ఉన్నాయని నేను తప్పకుండా ఆ సమస్యలను తీరుస్తాను. నేను కాళ్ళు కూర్చొని చూసుకుంటాను. ఇప్పుడు మీ ఏ సమస్యలు ఉన్నా మా స్థానిక కార్పొరేటర్ దృష్టికి, నా దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. నా కార్పొరేషన్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా నేను తప్పకుండా తీర్చి పెడతాను అని మీకు మాటిస్తున్నాను. మరి మా స్థానిక కార్పొరేటర్ తేజస్వి గారు కూడా నాతో పాటు బతుకమ్మ పండుగలో పాల్గొన్నందుకు నేను అభినందిస్తున్నాను. చాలా చక్కగా చిన్నపిల్లలు కూడా అందంగా అలంకరించుకొని బతుకమ్మ పండుగలో పాల్గొన్నందుకు ఈ బంగారు తల్లులందరికీ నేను మరొకసారి అభినందిస్తున్నాను. అంటే చాలా దసరా సెలవులు వచ్చినాయంటే బతుకమ్మ పండుగ గుర్తుకొస్తుంది వాళ్ళకి. నాకు కూడా దసరా వచ్చింది అంటేనే ఈ 9 రోజుల పండుగని పిత్రామాసం నుంచి మనం బతుకమ్మ పండుగ స్టార్ట్ చేసుకుంటాం. పిత్రామాసం నుంచి మరి రేపటి వరకు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ వరకు ఆడుతూ ఉంటాము. రేపు బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగలో మహిళలందరూ పాల్గొని మరి విజయవంతం చేయాలని నేను మా నిజామాబాద్ మహిళలందరికీ కోరడం జరుగుతుంది. నేను రేపు చాలా చోట్ల బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాను. చాలా సంతోషపడుతున్నారు మా
మేయర్ గారు వచ్చి ఆడుతున్నారని చాలా సంతోషం. మరి ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో జరుగుతుందాం, ఇంకా అందరం కూడా సంతోషంగా ఉందాం. మా టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా మరవకుండా మీరందరూ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి మీరందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి కారు గుర్తు వచ్చిందంటే కారు ఎంత వేగంగా వెళ్తుందో మనం కూడా అంతే వేగంగా వెళ్తున్నాం. కాబట్టి కారు గుర్తు పెట్టుకోండి తప్పకుండా. అంటే బతుకమ్మ కారు గుర్తు ఎలక్షన్ అని చెప్తున్నాను అనుకోకండి దయచేసి. మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి బతుకమ్మ పండుగలు చేస్తున్నాం కాబట్టి బతుకమ్మ కొనిస్తాం. ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు కొనిస్తాను. అందరు నవ్వాలంటే అలాంటి జోకులు ఉండాలి. ఓకే, ఎగ్జిబిషన్ చాలా ఉంటాయి, కొనిస్తాను తప్పకుండా. మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి మన తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారికి మరి మంచి మెజారిటీతో మీరందరూ గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ అందరు మహిళలు ఉన్నారు, మా అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పాలి. నేను ఈ రోజు ప్రచారంలో భాగంగా పొద్దున 7 నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో భాగంగా నేను ఎమ్మెల్యే గారితో గణేష్ అన్న గారితో నేను తిరగడం జరిగింది. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసిన సంక్షేమ పథకాలు చెప్తున్నారు. మాకు పెన్షన్ వస్తుంది, మాకు మేనమామలాగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, షాదీ ముబారక్ ఇస్తున్నారు. ఎవరు పట్టించుకోలేరు. మేనమామలు అనే వాళ్ళు ఎవరో అప్పుడు తాత ముత్తాతలు పట్టించుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు కూడా మేనమామలు పట్టించుకుంటలేరు. కాబట్టి గౌరవనీయులు కేసీఆర్ గారు అన్ని పథకాలు మనం చెప్తూ పోతే ఒక 4 రోజులు టైం పడుతుంది సంక్షేమ పథకాలు చెప్పాలంటే. అట్లాంటి సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకొని ఈ రోజు ప్రజలందరూ సంతోషంగా మాకు ఘన స్వాగతం పలికి మరి డివిజన్లలో వారిగా మేము రోజు తిరుగుతున్నాం. కాబట్టి మాకు తెలుసు ప్రజలు ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషమే నా సంతోషంగా కూడా నేను భావిస్తున్నాను. ఇట్లాగే అందరం నవ్వుతూ ఉంటాం. మరి పండుగలన్నీ అంటే ఈ బతుకమ్మ పండుగ ఉమెన్స్ డే కూడా వస్తుంది. మీరు బ్రహ్మాండంగా ఉమెన్స్ డే కూడా చేసుకొని నన్ను ఇన్వైట్ చేయండి. నేను తప్పకుండా ఉమెన్స్ డే కూడా వస్తానని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్పంచుకున్న మహిళలు ఉన్నారు ఇక్కడ, ఉద్యోగులందరూ ఉన్నారు అక్కడ. మా కాలనీకి సీనన్న ఉన్నాడు, తేజస్విని మేడం వల్ల మా సీనన్న ఎక్స్ కార్పొరేటర్, ఇప్పుడు మహిళా కార్పొరేటర్ తేజస్విని మేడం వల్ల సార్ ఉన్నాడు. కాబట్టి మాకు వారంలో ఒక 2-3 సార్లు వస్తూ పోతూ ఉంటాడు. చిన్న సమస్యలు ఉన్నాయి, వస్తుంటాడు. ఎంత వచ్చినా కానీ మేము మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యొక్క కోరికను మన్నించి మేము చెప్పాగానే విచ్చేసి దాదాపు గంట సేపు వెచ్చేసి ఈ కార్యక్రమము సఫలీకృతం చేసినందుకు గౌరవనీయ మేయర్ గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్ తేజస్వి మేడం గారికి, ఇక్కడ పాల్గొన్న మహిళా సోదరులకు, తర్వాత అన్నలకు అక్కలకు కూడా అందరికి కూడా మన నీలకంఠ నగర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు. తేజస్విని మేడంకు, ఆకుల సుజాతకు గట్టిగా మన కాలనీ తరఫున సప్పట్లతో సన్మానం చేయాలి. సప్పట్లు. కొద్దిగా ఆగురా ప్రసాదం మీరు ఒక్క నిమిషం చూడండి. ఓకే.
Thank you.
Santosh Raj YouTube channel. Subscribe now. DJ Santosh Raj YouTube channel. Subscribe now. నీలకంఠ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 8 రోజుల నుంచి బతుకమ్మ సంబరాలు జరుగుతున్నవి. ఈరోజు ముగింపు కార్యక్రమము. ఈ ముగింపు కార్యక్రమానికి మన నిజామాబాద్ మేయర్ గారైన శ్రీమతి సుజాత శైలజ్ గారు, తర్వాత మా 2వ డివిజన్ కార్పొరేటర్ అయిన తేజస్వి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. అదేవిధంగా కాలనీ లోపల ఉన్న మహిళా మనులందరితో సోదరమణులు కూడా అధిక సంఖ్యలో కూడా పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా కాలనీ లోపల ఉన్న అన్నదమ్ములు కూడా అందరూ కూడా మగవాళ్ళు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి శాయశక్తుల కృషి చేసినారు. వారికి మా కమిటీ తరఫు నీలకంఠ నగర్ కాలనీ డెవలప్మెంట్ సొసైటీ నుంచి నీలకంఠ నగర్ అభివృద్ధి కమిటీని బతుకమ్మ సంబరాలు చాలా బాగా చేశారండి. ఇక్కడ చిన్న పెద్ద అందరూ ఆడవాళ్ళు అందరూ వచ్చి ప్రతి ఇంటి నుంచి అందరూ వచ్చి చాలా విజయవంతంగా చేశారు. మన బతుకమ్మ సంబరాలకి మేయర్ సుజాత గారు మరియు మన కార్పొరేటర్ తేజస్విని మేడం కూడా వచ్చి మా ఈ ప్రోగ్రామ్ని చాలా విజయంగా చేశారు. మా ఆడవాళ్ళకు చాలా బాగా చెప్పండి అమ్మా. ఇది ఆడబిడ్డకు సంబంధించిన పండుగ బతుకమ్మ అమావాస్య నుంచి ఎడ్ల పొలాల అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది. మాలయ నుంచి అప్పుడు కూడా ఇప్పుడు కూడా కాబట్టి ఈ పండుగ అందరూ కలిసి ఆడే పండుగ, అందరు సంతోషం. ఎడ్ల పొలాల అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తారు ఈ పండుగ. ఇది పొలాల అమావాస్య నుండి బతుకమ్మ పండుగ మొదలు పెట్టారు. చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు అన్నట్టు. అన్ని రకరకాల పండుగలు, చల్లుడు బతుకమ్మ, పందిరి బతుకమ్మ అని అన్ని రకరకాల బతుకమ్మ అన్ని చేస్తూ ఆఖరికి మహాలయ అమావాస్య నుంచి 9 రోజులు ఈ బతుకమ్మ పండుగ నాటారు. అప్పుడు పెళ్ళైన ఆడపడుచులు పుట్టింటికి వచ్చి బతుకమ్మ పండుగను చేసి వెళ్తారు. అప్పుడు ఈ 9 రోజులు కాకుండా ఆఖరి రోజున అందరు కలిపి ఎవరి దగ్గర సామూహికంగా సద్దుల బతుకమ్మను చేస్తారు. కాబట్టి అందరూ సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ చేపలు ఏటికి లోకల్, పువ్వులు రెమ్మకి లోకల్, పాపలు అమ్మకి లోకల్, లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్, ఈ లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్.